వెల్కమ్ టు YLR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం. సీఎం RF చెక్కులను పంపిణీ చేసిన లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్. మండలంలోని విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణ. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారిని మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆజమాబాద్ యువ నాయకులు. సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ చౌహాన్. లిటిల్ స్కాలర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని MUO ఖాళీ కుర్చీకి వినతి పత్రం. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటను రైస్ మిల్లర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించిన ఖాయం. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. అయ్యప్ప ఆలయంలో అన్నదానం చేసి 18,000 రూపాయల శాశ్వత విరాళం అందించిన మాజీ ఎంపీపీ నగజ గంగాధర్. కామారెడ్డి జిల్లా బిర్కూరు, నసరులాబాద్ మండలాల పరిధిలోని ఒక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎల్లారెడ్డి మోడల్ స్కూళ్ల సహచట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం. ప్రజారోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని లింగంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్ అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో లింగంపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సీఎం RF చెక్కులను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారాగౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలకు చికిత్స నిమిత్తం LOCలు అందజేస్తూ, చికిత్స చేయించుకునే వారికి సీఎం RF చెక్కులను అందజేస్తూ ప్రజారోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఆపదలో ఉన్న వారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆపద్ బాంధవుడిలా నిలుస్తున్నారని కొనియాడారు. మండల అధ్యక్షులు నారాగౌడ్ అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధితో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాత్రను ఆయన అభినందించారు. సీఎం RF చెక్కులను స్వయంగా ఇంటికి వచ్చి ఇవ్వడంతో నాయకులను ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత నెల కింద ఆరోగ్యం బాగాలేనందున హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా అమౌంట్ ఖర్చు అయింది. మేము సీఎం రిలీజ్ ఫండ్ కింద అప్లై చేసుకున్నాము.
అదేవిధంగా మాకు ఈరోజు చెక్కు రావడం జరిగింది. సయాన మండల కమిటీ వాళ్ళు మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నగారికి మేము రుణపడి ఎల్లవేళలా ఉంటామని తెలుపుతున్నాను. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ 2024 వారి ఆధ్వర్యంలో మండల విద్యాధికారి ఏ వెంకటేష్ గారి అధ్యక్షతన ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. చెకుముకి ఎల్లారెడ్డి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ఆంగ్ల మాధ్యమంలో జెడ్పీహెచ్ఎస్ మొత్తమాల విద్యార్థులు, తెలుగు మాధ్యమంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఎల్లారెడ్డి పాఠశాల విద్యార్థినులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో సర్వ శివనరసింహారావు, జిహెచ్ఎం మరియు ఉపాధ్యాయులు లింగమూర్తి, దేవదాస్, దేవేందర్, హనుమంత్ రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, బాలకిషన్, సుభాష్, సురేష్ గౌడ్, సురేష్, శ్రీనివాస్, విజయ్, శిల్ప పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారిని మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ని మర్యాదపూర్వకంగా కలిసిన అజమాబాద్ యువ నాయకులు, ఎల్లారెడ్డి మండలంలోని అజంబాద్ గ్రామ యువ నాయకులు ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డిని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల గురించి వివరించడం జరిగింది. వారి సమస్యలు విన్న మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ వాటిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బ్రహ్మణపల్లి మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కుమ్మరి పండారి, గండ్ల జీవన్, కుమ్మరి శ్రీనివాస్, రాగుల లచ్చయ్య, చంద్రయ్య, దుర్గయ్య, కుమ్మరి విఠల్, చిన్నపైన నాగరాజు, తుపాకి సాయిలు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష సాంగ్వన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సందర్శించారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ తీరును పరిశీలించారు. ప్రతి వ్యక్తి, ప్రతి అంశంకు సంబంధించిన సేకరించిన వివరాలను పక్కాగా డాటా ఎంట్రీ చేయాలని అన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా 1-2 సార్లు పరిశీలించి నమోదు చేయాలని ఆపరేటర్లకు తెలిపారు. డాటా ఎంట్రీలను సంబంధిత అధికారులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, జెడ్పీ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ వస్తుంది. హౌ మెనీ నాలో ఈరోజు 4 PM మెసేజ్. కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీకి భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్యలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజుల నుండి మండల విద్యాశాఖ అధికారికి విన్నవించినా పట్టించుకోకపోవడం జరుగుతుందన్నారు. ఈరోజు స్థానిక కార్యాలయానికి వెళ్లి అక్కడ మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేకపోవడంతో వలన ఖాళీ కుర్చీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్య నిబంధనకు విరుద్ధంగా విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు విద్యార్థులకు అనుగుణంగా లేవన్నారు. పరిమితికి మించి ఆ భవనంలో విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. ఇదే విషయం గతంలో విద్యాశాఖ అధికారులను విన్నవించిన చర్యలు తీసుకోలేదన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పెరుమల బుల్లెట్, భారతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు అర్బాస్ ఖాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటలను రైస్ మిల్లర్లకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ సరిగ్గా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ తెలిపారు. గురువారం రోజున సదాశివనగర్ మండలంలో ప్రియాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటను శుభ్రం చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు. ఎన్ని రోజుల క్రితం వరి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారని రైతులను అడిగారు. వారం క్రితం తీసుకొచ్చామని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 1877.20 క్వింటాల వరి పంటను 54 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్లు, కొనుగోలు చేసిన దానిలో 45 మంది రైతుల వరి పంట 1652 క్వింటాల రైస్ మిల్లులకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జెడ్పీ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ఎంపీటీసీ సార్ ఇక్కడ ఇక్కడ మేజర్గా ఫార్మర్స్ ఎక్కువ చేస్తాం లేడీస్ లేబర్ మీద ఎక్కువ పెట్టుకోరు ఇక్కడ ఎక్కువ ఫార్మర్స్ లేడీస్ ఎక్కువ చేస్తారు ఎప్పుడు వరకు పూర్తి చేస్తారు 10 days దృష్టిలో పెడతారు ఇక్కడ గోడౌన్ బెటర్ ఇక్కడ గోడౌన్ లేదు ఇదంతా గవర్నమెంట్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగన్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలంలో కుప్రియల్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ ఆసుపత్రికి ఎందుకు వచ్చారని అడగగా వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారని డాక్టర్ ఆష్మను అడగగా సుమారు 30 మంది రావడం జరుగుతుందని తెలిపారు. ఆశలు వారి పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇక్కడ ఈ బుక్లెట్ డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ క్యారింగ్ స్టార్ట్ ANC నుంచే స్టార్ట్ యాంటీనేటల్ చెకప్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్. అది కంప్లీట్గా ఫిల్గా ఉంటుంది. 5 years వరకు కంటిన్యూగా ఉంటుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగన్ అన్నారు. గురువారం కుప్రియల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామ్ మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలామృతం పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటపాటలు నేర్పిస్తున్నామని పపేట్ బొమ్మతో రికార్డుతో ఆటపాటలు నేర్పిస్తున్నామని అంగన్వాడీ టీచర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా సంక్షేమాధికారి చంద్రనాయక్, సూపర్వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. కోతి అనగానే పలికింది కదా, నిన్ను పిలుస్తాను పలుకుతావా? రాగవర్షిని, నిత్య పలుకు. అట్లా పేర్లు పరిచయం చేపిస్తాం సార్. పిల్లలకు అట్లనే మంచాలు పట్టు చెప్పులు వరుసలో పెట్టాలని అట్లా వెళ్ళి పెడతారు. అట్లా కొన్ని విషయాలు పప్పెట్ రూపకంగా చెప్పారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన 91 మంది యువకులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతుందని, మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించడం ఖాయమని జోసెన్ చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. సాయి బాబు, భాను, బాలయ్య, రామ్, ప్రవీణ్, అశోక్, భాను, సురేష్, సుభాష్, అనిల్, రవీందర్, వసంత్, ప్రేమ్, నాగేష్, అభిలాష్, ప్రేమ్, అనిల్, నాకు కన్వలేసుకుని అందరూ అక్షరం గ్రూప్ ఫోటోలు. సతీష్,
శ్రీనివాస్, రాహుల్, అక్షయ్, వికాస్, జీవన్, వినోద్, మహేందర్, రామ్, జీవన్, వసంత్, నర్సింహులు, దుర్గా, గణేష్, దినేష్, అరుణ్, జైపాల్, సురేష్, ప్రకాష్, భాస్కర్, నితిన్, చరణ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఇంకా ఎవరైనా పేర్లు రాని వాళ్ళు ఉంటే కూడా రావాలి. ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ గురువారం స్థానిక శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములకు ఆలయ ఆవరణలో భిక్ష అన్నదాన వితరణ చేశారు. భిక్షతో పాటు 18,000 రూపాయల ఆలయ శాశ్వత విరాళాన్ని ఆలయ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వి రాజేంద్రనాథ్ సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమంలో మాలాధారణ చేసిన స్వాములు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలుగడ్డ అలా ఆలుగడ్డ గమ్ పెడతారు స్వామి, అవి అంత మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్లు, నసరులాబాద్ మండలాల పరిధిలోని ఒక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బిర్కూర్కు తరలివచ్చి ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే వచ్చిన శ్యామల గారికి ఇవ్వడం సముచితం కాదని, గత చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి విశేష కృషి చేసిన తమను కాదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవకుండా బీఆర్ఎస్లు ఉండి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాకుండా అడ్డుకున్నారని, బీఆర్ఎస్ కొరకు పాటుపడిన వారిని ఈరోజు అత్యున్నత పదవులకు అడ్డులు వేస్తూ అర్హులు చేస్తూ నియమించడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బిర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ను తొలగించి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ ప్రతిపాదించిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏఎన్సీ చైర్మన్గా ఇవ్వాలని నాయకులు కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలను అంచివేతల కుట్రలో భాగంగా మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కొద్ది టైంలోనే ఇంతమంది జమ కావడం, మరి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడే వ్యక్తులు కాదు. ఇది గ్రహించవలసిన అవసరం ఉంది నాయకులు. ఎందుకంటే గతం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా మరి ఎదుర్కొనే సత్తా, దమ్ము కాంగ్రెస్ పార్టీలోకి ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరి జాగీర్ కాదు. ఇది గుర్తుంచుకోవాలా పెద్ద నాయకులు. మేము చెప్తున్నాము, నిన్న మొన్న వచ్చి టీఆర్ఎస్ నుండి పదవులు తీసుకుంటామంటే ఎవడు ఊరుకోడు. ఇక్కడ కాదు, ఢిల్లీ వరకు కూడా పోయి పోరాటం చేస్తాము, వదిలేదు లేదు. ఖచ్చితంగా చెప్తున్నాము, ఎవడబ్బా జాగీర్ కాదు. ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది నష్టపోయినారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పోలీస్ కేసులు అయినాయి, ఎంతో మంది అణచివేతపడ్డారు, లోన్లు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్కి కాంగ్రెస్లోకి వచ్చిర్రు? మరి వాళ్ళకు హక్కు ఉందా? మరి వాళ్ళు ఏమైనా పార్టీకి చేశారా? మరి ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఇది గమనించి తప్పకుండా
మన అధిష్టాన వర్గము మరి పిసిసి అధ్యక్షుని గారికి కూడా చెప్పడం జరిగింది, మహేష్ అన్న గారికి, మరి అదే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్ కృష్ణారావు గారికి, మరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ షెట్కర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి మీకు అందరి కోసం మార్కెట్ కమిటీ మినిస్టర్కి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో లేదో తెలియదు, కానీ ఇప్పటికైనా పునరాలోచించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదు. మేము తిరగబడతాము. ఇది స్టార్టింగ్ మాత్రమే. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జమైతాము. 2 మండలాల కార్యకర్తలు జమై మరి తిరగబడతాము, వదిలేది లేదు. వెంటనే మార్కెట్ కమిటీ ఎవరైతే పోచారం అనుచరుడు ఉన్నారో శ్యామల అనే వ్యక్తి, ఆమె టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నాడు ఏనాడు కూడా పనిచేయలేదు. గతంలో ఉన్న చాలా మంది కార్యకర్తలు మరి ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే మేము సంతోషపడతాం. మాకే ఇవ్వాలి నీకే ఇవ్వాలని ఏం లేదు. కాంగ్రెస్ లో పని చేసిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణిచివేతను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణిచివేతను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణిచివేతను, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణిచివేతను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అణిచివేతను, కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి వచ్చి స్వచ్ఛమైన మన ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు పక్కన దొరికేసి టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రస్థానం ఇస్తున్నాడు. కావున ఏదైతే ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అనేది బీర్పూర్ మండలంలో మన శ్యామల గారికి ఇవ్వడం చాలా సిగ్గుసేటు. ఆమె కూడా కాండో నిన్న ఫోటోలో కూడా చూసాము. ఎంత సిగ్గు అంటే అసలు మా కాంగ్రెస్ కార్యకర్తలు సిగ్గు అనిపిస్తున్నది. ఆమె మన టీఆర్ఎస్ కాండో వేసుకొని ఫోటోలో మన పేపర్లో ఫోటో వస్తే అసలు సిగ్గుపోయిన అసలు ఈమె టీఆర్ఎస్కి వెళ్ళి మన ఏఎంసీ తీసుకున్నదా లేకుంటే కాంగ్రెస్కి వెళ్ళి ఏఎంసీ తీసుకున్నదా అనేది అంత బాధ కలుగుతున్నది. అసలు ఈ మన ఏదైతే కోటారం శ్రీనివాసరెడ్డి అనేటైనా కాంగ్రెస్లోకి వచ్చిందా మరి టీఆర్ఎస్లోకి వెళ్ళి మా పదవులు ఇప్పించుకుంటున్నట్ట మరి ఏం చేస్తున్నా అది తెలియని పరిస్థితులు ఉన్నది. కావున ఈ అధిష్టానం మాత్రం మంచి నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా కానీ మన ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు వచ్చినా కానీ ఆయన మీద కాండో అనేది కూడా 20 కూడా కనపడలేదు. వాళ్ళ తోటతో ఉన్న మందికి కూడా టీఆర్ఎస్ కాండో కాంగ్రెస్ కాండో కనబడకుండా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ. మరి అది టీఆర్ఎస్ వల్ల మరి లేకపోతే కాంగ్రెస్ వల్ల అనేది కూడా గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నదని నేను అధిష్టానంకు అది కూడా మన రేవంత్ రెడ్డి గారికి నేను కోరుతున్నాను. ఇది మనం ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ హై స్కూల్లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపాల్ గాంధీ గారు అధ్యక్షత వహించక ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్ట ప్రకార పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఏ సలీం పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థులకు సమాచార హక్కు చట్టం 2005 మరియు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 కొత్త చట్టాల గురించి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ కూడా అవగాహన కల్పించారు. అలాగే ఈ సందర్భంగా ఈక శ్రీనివాసరావు న్యాయవాది మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు విధానాన్ని, మొదటి అప్పీలు, రెండవ అప్పీలు విధానాన్ని విద్యార్థులకు అందజేశారు. అలాగే లింగయ్య కామారెడ్డి జిల్లా సలహాదారులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుకు దారిదారం కలిగి ఉండాలని తెలియజేశారు. ఇటీ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు షేక్ మదర్ బాషా, సిహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్. మండలంలోని విద్యార్థులకు చెక్కుముక్కు టాలెంట్ టెస్ట్ నిర్వహణ. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారిని మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆజమాబాద్ యువ నాయకులు.
సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ చౌహాన్. లిటిల్ స్కాలర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ఖాళీ కుర్చీకి వినతి పత్రం. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటను రైస్ మిల్లర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించిన ఖాయం. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అయ్యప్ప ఆలయంలో అన్నదానం చేసి 18,000 రూపాయల శాశ్వత విరాళం అందించిన మాజీ ఎంపీపీ నగజ గంగాధర్. కామారెడ్డి జిల్లా బిర్కూరు, నసరులాబాద్ మండలాల పరిధిలోని ఒక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎల్లారెడ్డి మోడల్ స్కూళ్ల సహచట్టం 2005 పైన అవగాహన కార్యక్రమం. ఇవి అప్డేట్స్. నమస్తే.